అమ్మా, తండ్రి గారు, నేను మీ ఇద్దరి ఆశీస్సులతో నా ప్రదక్షిణ పూర్తి చేశాను. అన్నయ్య, గజానుడు ఇక్కడ? అభినందనలు గజానన. అందరికంటే ముందుగా అన్ని తీర్థాలను దర్శించుకుని వచ్చి నువ్వు ఈ పోటీలో విజయం సాధించావు. పోటీ యొక్క చివరి దశలో నీ విద్యుద్వేగాన్ని చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఇదెలా సాధ్యమన్నయ్య? నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళనే లేదు. దేవేంద్ర, సృష్టిలో పనులన్నీ కేవలం యుద్ధం సంఘర్షణతోనే సాధించడం వీలు కాదు. ఒక్కొక్కసారి ప్రార్థనలు కూడా సఫల్యాన్ని కలిగిస్తాయి. ఎవరైతే అందరికంటే ముందు బయటికి వస్తారో వారే నిజమైన సంజ్ఞామాత. ఇది మీరు ఏం చెప్తున్నారు గజానన? అవును గజానన, ప్రతి దశలోనూ తమరు మాకు తోడుగానే ఉన్నారు కదా. తమరే కదా మా అందరినీ రాహు మాయాజాలం నుండి బయటకు రప్పించింది. నాతో సహా ఎవరిని గుర్తించలేనప్పుడు తమరే కదా సరైన సూర్యలోకాన్ని గుర్తించడంలో సహాయం చేశారు. కానీ సూర్యదేవా, మూషికుడి మందగమనం వల్ల నాకు విజయంపై ఆశలు పెట్టుకునే అవకాశమే లేదు కదా. అప్పుడు ఆలోచన వచ్చింది నాకు, ఏ బాలుడికైనా సకల సృష్టి తన తల్లిదండ్రులే కదా. అందులోనూ ఈ బ్రహ్మాండం అంతా మా తండ్రి గారి ఉదరంలో ఉంటుంది కనుక తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందనుకున్నాను. అందుకే ప్రదక్షిణలు చేశాను. నువ్వు ఏ క్షణంలో తల్లిదండ్రులకు ప్రదక్షిణలో ఆరంభించావు, ఆ క్షణమే నువ్వు పోటీలో పాలు పంచుకున్నట్లయింది. తల్లిదండ్రుల పట్ల నీకున్న శ్రద్ధ, భక్తి, నీ నమ్మకాన్ని నిజం చేశాయి అల్లుడు. వారి పాదాలే నీకు ప్రపంచమని నిరూపించాయి. నువ్వు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణ ఆరంభించావో ఆ క్షణంలోనే నీ ప్రతిరూపం కూడా యావత్ బ్రహ్మాండాన్ని చుట్టి వచ్చిందల్లుడు. గుర్తు చేసుకో గజానన, నువ్వు వాస్తవంగానే ఆయా తీర్థాలన్నీ దర్శించుకొని వచ్చావు. అన్నింటికంటే ముఖ్యంగా క్షీరసాగర సంఘటన, దాన్ని నువ్వెలా మర్చిపోగలవు? అది నిజమేగా మామగారు. అలాగైతే నేను నిజంగానే యాత్రలు చేశాను. అంతేకాదు, ఆ యాత్రలో నువ్వు విజయం సాధించావు. సర్వప్రథముడుగా వచ్చావు తెలుసా?
దేవాదిదేవ మహాదేవ, తమరు ప్రథమ పూజ్యుడు. ప్రథమ పూజ్యుడని ప్రకటించే సమయం ఆసన్నమైంది. నిర్ణయించిన నియమాల ప్రకారం ప్రథమ పూజ్యులు కావాలంటే ఈ పోటీలో విజయాన్ని సాధించి వారి అర్హతని నిరూపించుకోవాలి. ఆ అర్హత పొందినవాడు గజాననుడే. కానీ ప్రభు ఇది సమంజసం కాదు కదా. ఇది సమంజసం కాదు. ఇది సమంజసం కాదు ప్రభు. తనెక్కడి నుంచి వెళ్ళనే లేదు. మా మాట ఎలా ఉన్నా కార్తికేయ కుమారుడికి తీరని అన్యాయం ఇది. వాస్తవానికి ఈ పోటీలలో పూర్తి సామర్థ్యంతో విజయం సాధించిన వారు కార్తికేయుడే. నాకు విజయం దక్కనప్పుడు ఇంకా ఎవ్వరిని కూడా విజేతని కానివ్వను. తమరి మాట ముమ్మాటికి నిజం దేవేంద్ర. నిజానికి గజాననుడు పోటీలో పాలు పంచుకోనే లేదు. దేవేంద్ర, అయినా మా సోదరుడు గజాననుని విజేతగా ప్రకటించకపోవడమే అనుచితం అవుతుంది. తల్లిదండ్రుల పట్ల అపారమైన శ్రద్ధ భక్తులను చూపిస్తూ భక్తి విశ్వాసాలతో మనందరినీ కూడా ఓడించేశాడు గజాననుడు. ఇప్పుడు మనకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి గొప్ప సత్యాన్ని ప్రబోధించాడు. తమ బలహీనతను కూడా బలంగా ఎలా మార్చుకోవచ్చో చూపించాడు. మరో విషయాన్ని కూడా మరవకూడదు దేవతలారా. మనం పోటీలో పాల్గొన్నప్పుడు మనకు ఎదురైన ఆటంకాలన్నింటినీ కూడా తప్పించిన వాడు మా సోదరుడు గజాననుడే. తన తెలివి బుద్ధి చాతుర్యాలతో తను మనందరి యొక్క విఘ్నాలను హరించాడు. తను మరో సత్యాన్ని కూడా నిరూపించాడు. మనలోని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలుంటే జీవితంలో అసంభవం అనే మాటకే అర్థం ఉండదని. అందువలన మా తండ్రి గారు మహదేవుడు ప్రకటించినట్లుగా నిజమైన విజేత గజాననుడే. మా తండ్రి గారు మహదేవుడు ప్రకటించినట్లుగా నిజమైన విజేత గజాననుడే. కార్తికేయుడు మాటలు అక్షర సత్యాలు. గజాననుడు బలాన్ని బుద్ధిని రెండింటిని ఉపయోగించారు. నిజమే కార్తికేయ కుమార. గజాననుడు తన బుద్ధి చతురతతో మమ్మల్ని ప్రతి సమస్య నుండి గట్టెక్కించారు. అందువల్ల గజాననుడే అన్ని విధాలా అర్హుడు. అవును దేవసేనాపతి, మీ మాటలు అక్షర సత్యాలు. మన విఘ్నహరుడు తన తెలివితేటలతో
తన శక్తియుక్తులనన్నిటినీ ఉపయోగించి మన దారిలో వచ్చిన ఆటంకాలంటినీ సమర్థవంతంగా హరించాడు. కనుకనే తను మాత్రమే విజేతగా పిలువబడడానికి అర్హుడు. అది ఎవరో కాదు, దేవ గజాననుడు మాత్రమే. అంటే విఘ్నహరుడు గజాననుడు విజేతయ్యాడు. నమామి దేవం సకలార్థదం తం స్వర్ణవర్ణభుజగోపవితం. నమామి దేవం సకలార్థదం. నేటి నుండి గజాననుడికి గజానందుడు అని పిలువబడే పేరు మాత్రమే కాకుండా తనకి మరొక పేరు కూడా లభిస్తుంది. ఇప్పుడు నేను దానిని ప్రకటిస్తున్నాను. దాని ప్రతిధ్వని యావత్ బ్రహ్మాండములోని ప్రతి మూలకణానికి, ప్రపంచంలోని ప్రతి ఇంటికి వినిపించాలి. దేవగణాలు, యక్షగణాలు, గంధర్వగణాలు, కిన్నెరగణాలు, తారాగణాలు, పాతాళగణాలు, భూగణాలు, జలగణాలు, గ్రహగణాలు, ఆకాశగణాలు, పశుపక్షాదులు, ఇంకా సమస్త చరాచర జీవగణాలు, అన్ని గణాలకు ఈశుడై నేటి నుండి గజాననుడు గణేష్ అని పిలువబడతాడు. ధార్మికంగా జీవించే జీవనులకు విఘ్నహరుడుగాను, ఇంకా అధర్మపరులకు విఘ్నకారుడుగా ఉంటాడు గణేశుడు. గణేశుడు, విఘ్నహరుడు గణేశుడు. ఈ సందర్భంగా నేటి నుండి కొత్త విధి విధానాలు రూపొందించబడతాయి. ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు జరిపించాల్సిన పూజలలో ప్రథమంగా విఘ్నహరుడైన గణేశుడికి పూజలు చేయడం వాళ్ళను ప్రదర్శించాడు. దేవతలతో పాటు యావత్ ప్రపంచపు శుభాలను కాచే గురుతరమైన బాధ్యతలను స్వీకరించాడు. ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి. తమరి పుత్రుడైన గణేశుడు దైవ పదవిని ముందే సంపాదించుకున్నాడు. ఈ రోజు ప్రథమ పూజ్య పదవిని సాధించుకుని మీ ప్రతిజ్ఞను నెరవేర్చాడు. నారాయణ నారాయణ. అవును మాత, నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా తమ్ముడు గజాననుడైన గణేశుడు కేవలం తన సామర్థ్యాన్ని మాత్రమే నిరూపించుకోలేదు మాత, తనలో ఉండే బుద్ధి బలాన్ని కూడా ప్రదర్శించి రెండింటా తనే సర్వోత్తముడని నిరూపించుకున్నాడు. గెలిచింది నీవే అయినా విజయం మనిద్దరిదే సోదరా. అది నిజమే కదా. నా గెలుపుకి కారణం మీ త్యాగమే అన్నయ్య. నా త్యాగమా? అదెలా? ప్రతి చోట నా కోసం ఆగకుండా ఉంటే మీరే ముందొచ్చేవారు. అందువలన నేను ఎప్పుడూ తమర్ని ఆదర్శంగా తీసుకొని తమరి అడుగుల వెంటే నడుస్తూ తమంతటి వాడిని అవ్వగలననుకున్నాను. నా విజయాన్ని చూసి తమరు ఆనందించడంలో నాకు గొప్ప ప్రేరణ లభించింది. తమరి ప్రేరణ వల్లే కదా నేను ఈ విజయాన్ని సాధించగలిగింది.